పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు మా సనాతన సేనాని, ఓకే. ఎటువంటి అనుమానము లేదు. ఓకే. వారు భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ అంటే మా అందరి నమ్మకం. ఓకే. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకు ఆయన కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు మీరు అంటే? అంటే వారు పరిణితి చాలా బాగా ఉంది. ఓకే. వారికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఓకే. అంటే ముఖ్యమంత్రి అంటే అవుతారని కాదు, కానీ కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. వారు దానికి సమర్థులు కూడా. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? చాలా చక్కగా ఉన్నారు. మన చంద్రబాబు గారి తరువాత అంతటి పరిణితి కలిగినటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మరేంటి ఆయన ప్రజలు గాలి వదిలేసి జనాల డబ్బులతో స్పెషల్ రైడ్లో తిరుగుతున్నారు కొంతమంది? అలా అన్నవాళ్ళు తిరిగి ఉండొచ్చు, ఈయన తిరగటం లేదు. మొన్న మధ్య పేపర్లో చూస్తే ఎవరో ఒక బాలిక మాకు రోడ్డు లేదు అని పెడితే నెక్స్ట్ డే 36 లక్షలు 37 లక్షలు ఖర్చు పెట్టి వారు వేయించారు. కానీ అది పేపర్లో కూడా ఆయన పబ్లిసిటీ కోసం చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కోసం వాళ్ళు ప్రజల కోసమే నిలబడ్డారు, ప్రజల కోసమే పనిచేస్తారు. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి, పవన్ గారిని తిట్టే వాళ్ళకి మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి, మీరు తిట్టడం అనే సంస్కృతి జగన్తోనే స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎవరూ తిట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నోటిని అదుపులో పెట్టుకొని ప్రజల కోసం మాట్లాడండి, బూతులు మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్ ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు.